హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు తమిళ్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాం గాయస్. వాకింగ్ స్ట్రీట్. అసలు నేపాల్ వెళ్తే మాత్రం ఇది ఒక్కటి మిస్ అవ్వద్దు, వాకింగ్ స్ట్రీట్ ఒక్కటి మిస్ అవ్వద్దు అని అంటుంటారు కదా. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. క్లబ్స్ ఉన్నాయి ఇక్కడ, మనకి స్పా సెంటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం ఇంకోటి ది బెస్ట్ షాపింగ్ ఏదని అంటే ఈ నేపాల్ తమిళ్ స్ట్రీట్ మాత్రమే. ఎందుకనంటే మీకు కావాల్సింది అన్నీ దొరుకుతాయి. యాంటిక్ పీసెస్, మీకు ఇంకా డ్రెస్సెస్ కావాలన్నా కానీ ఏదైనా దొరుకుతుంది ఇక్కడ. సో మనమైతే ఒకసారి కంప్లీట్గా తమిళ్ వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్దాము. సో ఇదే గైస్ మనకి వాకింగ్ స్ట్రీట్ తమిళ్. సో ఇదే స్ట్రైట్కి వెళ్తే మనకి ఎల్ఓడి క్లబ్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడనే మొత్తము మనకి నైట్ 11 కాగానే ఒక పార్టీ వైబ్ అయితే ఉంటుంది. స్పా సెంటర్స్ కూడా ఇక్కడ ఉంటుంది. మనకి ఇంకోటి, మనకి చాలామంది అంటుంటారు కదా తమిళ్ స్ట్రీట్లో స్కామ్స్ అవుతాయి, ఇట్లా ఉంటుంది, డబ్బులు దబ్బేస్తారు అది ఇది అంటారు కదా. సో ఇక్కడ అలా కాదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లబ్స్ ఉంటాయి కదా, క్లబ్స్లలో ఇప్పుడు మీరు ఎల్ఓడి క్లబ్కి వెళ్ళారనుకోండి, ఆ ఎల్ఓడి క్లబ్లో మీకు మ్యాక్సిమం అమ్మాయిలు కాకుండా హిజ్రాస్ ఉంటారు, ఆ టైపు పర్సన్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి తెలుసు కదా మీకు, ఇంకా ఆ టైపు పర్సన్స్ ఉన్నారు అనుకో కంపల్సరీగా స్కామ్ అనేది అవుతుంది. సో అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఇక్కడ ఎవరి పని వాళ్ళదే, ఎవరిని పట్టించుకోడు ఇక్కడ, ఎవరి పని వాళ్ళే ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి గైస్. సో ఇదంతా తమిళ్ స్ట్రీట్స్ అనమాట. మనకి బార్స్, స్పాస్ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ స్పాస్లలో జరిగేది ఒక మసాజ్ ఒకటే కాదు, సో అది కూడా అవుతుంది. ఇంకా నేను చెప్పలేను అది. సో అది కూడా జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం 100%లో 90% స్పాస్ అనేవి ఇవే అవుతుంది. మొత్తము ప్రాస్టిట్యూషన్ ఇదంతా అవుతుంది. సో ఇదన్నమాట గైస్. సో ఇక్కడ ఇంకోటి షాప్స్ వచ్చేసి మీకు 8:40కి కంప్లీట్గా అన్నీ క్లోజ్ చేసేస్తారు షాప్స్. ఏవి మన బట్టల షాప్స్ ఇవన్నీ. ఎందుకనంటే ఆ టైంకి క్లబ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి, క్లబ్స్ అన్నీ ఇంకా ఆ వైబ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూడండి గైస్, ఈ గల్లీ మొత్తం ఎట్లుందో. సో అండ్ ఇంకోటి, మీరు ఇప్పుడు మసాజ్ చేయించుకోవాలని అనుకుంటే మాత్రము మీరున్న రెస్టారెంట్లోనే, మీరు ఏదైతే హోటల్లో స్టే చేస్తారో వాళ్ళ సజెషన్ తీసుకోవడం బెటర్. ఎందుకనంటే మీరు బయటకు వస్తే మాత్రం కంపల్సరీగా స్కామ్ అవుతారు. ఏది స్కామ్ అని అంటే మనీ స్కామ్ కాదు గైస్. వాళ్ళు లోపలికి పిలిపించి లైక్ అమ్మాయి ఇట్లా ఉంది అంటే ఇది కూడా చేస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పంగానే ఇంకా మన వాళ్ళు ఏందని అంటే నార్మల్గా కొంతమంది అయితే కమిట్ అవుతారు. సో అక్కడ స్కామ్ అవుతారు, మనీ దొబ్బేస్తారు. రూమ్కి అని చెప్పేసి 3,000 ఫస్ట్ తీసుకుంటారు, మసాజ్ అని చెప్పేసి పైసలు తీసుకుంటారు. సో అక్కడ మనకి స్కామ్ అవుతారు. అండ్ బెస్ట్ ఏంటంటే మీరు వెళ్ళకుండా ఉండడం బెటర్. అక్కడికి లోపలికి జస్ట్ వెళ్ళి ఏదైనా క్లబ్కి వెళ్తే కూడా మీరు లోపలికి వెళ్ళి చూసేసి బయటకు వచ్చేసేయండి అంతే. సో అది గైస్ నేను చెప్పేది. సో ఇదే అనమాట. మనకి షాప్స్ అయితే బంద్ చేసి ఉన్నాయి, ఎందుకనంటే ఈ టైంలో క్లబ్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి. నేను మీకు ఎల్ఓడి క్లబ్ కూడా తీసుకొని వెళ్తాను. సో ఇక్కడ కొన్ని ఓపెన్ ఉన్నాయి షాప్స్. హాయ్, నో ఐ జస్ట్ వాంట్ టు గో ఓవర్ దేర్. నో. సో మనని పిలుస్తుంటారు ఇట్లా క్లబ్లకి రమ్మని చెప్పేసి పిలుస్తుంటారు. సో మీరు మాత్రం వెళ్ళకండి. అండ్ ఇక్కడ నైట్ 11 తర్వాత ప్రాస్టిట్యూషన్ అంటే జరుగుతుంది ఇక్కడ. అమ్మాయిలందరూ రోడ్ల మీద నిల్చుంటారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ అంటే ఈ మంత్లో ఎలక్షన్స్ అయినాయి కదా, ప్రాస్టిట్యూషన్ అనేది ఇల్లీగల్ చేశారు గైస్. ఇది ఒక న్యూ అప్డేట్. నేపాల్లో ప్రాస్టిట్యూషన్ అనేది ఇల్లీగల్ చేస్తున్నారు. బట్ ఇంకా జరిగేటి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా మొత్తము ఉన్నారు, ఇంకా వస్తున్నారు, అమ్మాయిలు అయితే వస్తున్నారు.
ఇదే అనమాట ఎల్ఓడి క్లబ్. మా బ్యాక్ సైడ్ ఉంది చూడండి, అదే ఎల్ఓడి క్లబ్. అండ్ టికెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ పైన ఉంటుంది టికెట్ ఉంటుంది, ఎంట్రన్స్ టికెట్. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వెళ్ళి చూసేసి వచ్చేసేయండి బయటికి, అంతే. అంటే ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి మేము కూడా అని అనుకుంటే మాత్రం వెళ్ళి చూసేసి వచ్చేసేయండి, అంతే. అదొక్కటే చెప్తాను గైస్. అది గైస్, ఈ తామేల్ స్ట్రీట్ మొత్తం చూపించాను కదా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్. అండ్ మీరు కనుక తామేల్ వస్తే మాత్రం ఈ క్లబ్స్ లోపల, అంటే క్లబ్ లోపలికి వెళ్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఉండేది అమ్మాయిలు కాదు, మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఉండేది అమ్మాయిలు కాదు, హిజ్రాస్. సో వాళ్ళు వచ్చి మీకు ఏమంటారు అని అంటే, లైక్ మాకు కూడా కొద్దిగా డ్రింక్ ఇప్పియండి అని చెప్పేసి అని అంటారు. ఇక మనిషి అన్నట్టు ఏంది, కరగాల్సిందే కదా అమ్మాయి వచ్చి కూర్చున్నాక. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పించేస్తారు అనమాట. సో అట్లా మెల్లగా మిమ్మల్ని స్కామ్లకి లాగేస్తుంది అమ్మాయిలు కాదు, హిజ్రాస్. సో అదనమాట. మీరు దిగిన హోటళ్ళలో మీ రిసెప్షన్లో ఉంటారు కదా, వాళ్ళని క్లియర్గా అడిగి వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్తే. సో అది గైస్. సో ఇది అనమాట తామేల్ స్ట్రీట్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.